ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్లో అబ్రహాము విశ్వాసమునకు తండ్రిగా మనం చూస్తాం. అలాగే తన జీవితంలో దేవుడికి మొదటి స్థానం ఇచ్చే వ్యక్తిగా అబ్రహామును మనం చూస్తాం. ఆదికాండము 12వ అధ్యాయము 1-4 వచనాల పరంగా మనం గమనిస్తే, దేవుని పిలుపును తక్షణమే పాటించి తన విశ్వాసాన్ని ప్రదర్శించాడు. దేవుని ఆజ్ఞను అనుసరించి తన స్వదేశం మరియు సొంత ప్రజలను విడిచిపెట్టి కానాను దేశానికి వెళ్ళడం ద్వారా అతని విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఆదికాండము 22వ అధ్యాయము 1-9 వచనాలు గమనిస్తే, దేవుని పరీక్షకు లోనైనప్పుడు తన కుమారుడు ఇసాకును బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉండటం అతని విశ్వాసం యొక్క పరాకాష్ట. ఇది అతను దేవుని ఆజ్ఞలను ఎంతటి విధేయతతో అనుసరించాడో స్పష్టంగా చూపిస్తుంది. ఈ విధంగా అబ్రహాము తన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పటికీ దేవుని పిలుపును అనుసరించాడు. ఆదేశాలను పాటించడం ద్వారా తన విశ్వాసం మరియు దేవుని పట్ల ఉన్న అంకిత భావాన్ని చూపాడు. ఇదే మాదిరిగా ఒక వ్యక్తి పరుగు పందెం అనే ఆటలో ప్రావీణ్యుడు, కానీ ఒకానొక సమయంలో ఆదివారం నాడు 200 మీటర్ల పరుగులో అవకాశం వచ్చినా పాల్గొనలేదు. ఎందుకంటే ఆదివారము దేవుడికి మాత్రమే అని తన జీవితంలో దేవుడికి మొదటి స్థానం ఇచ్చిన వ్యక్తి. తర్వాత ఒలింపిక్ గేమ్స్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. ఇంకా ముందు అతనికి ఎంతో జీవితం ఉన్నా కూడా ఆ ఆటకు ముగింపు పలికి మిషనరీగా దేవుని స్వార్థ చేసి ఎందరినో రక్షించిన విశ్వాస వీరుడు అతనే ఎరిక్ లిడెల్. ఎరిక్ లిడెల్ పూర్తి పేరు ఎరిక్ హెన్రీ లిడెల్. 1902 జనవరి 16న చైనాలో జన్మించాడు. ఎరిక్ తల్లిదండ్రులు లండన్ మిషనరీ సొసైటీలో స్కాటిష్ మిషనరీలు. వీరికి 3 సంతానం. అందులో ఎరిక్ రెండవ వాడు. చిన్న వయసు నుండే ఎరిక్కు ఆటలంటే ఎంతో ఇష్టం. ఎరిక్ తన 5 ఏళ్ల వయసు వరకు చైనాలోనే చదువుకున్నాడు. తన 6 ఏళ్ల వయసులో ఎరిక్ మరియు అతని సోదరుడు రాబర్ట్ లండన్లో చదువుకోవడానికి వెళ్ళారు. అలా ఎరిక్ గారు వయసులో ఎదుగుతూ చదువు మీదే కాకుండా ఆటలో కూడా మరెక్కువగా ఆసక్తి చూపేవాడు. తర్వాత దేవుని కృప ద్వారా తన అభిరుచిని నైపుణ్యంగా మార్చుకొని పరుగు పందెములో గొప్ప ప్రావీణ్యుడయ్యాడు. తనకు ఆటల మీద ఆసక్తితో తరచుగా వాళ్ళ అమ్మగారిని అడిగేవాడు. అమ్మ, నేను ఒలింపిక్స్లో పాల్గొనగలనా అని అడిగేవాడు. 1920 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలోనే 100 మీటర్లు 200 మీటర్లు పరుగు పందెములో మొదటి స్థానం సంపాదించి ఒలింపిక్స్లో ఇంగ్లాండ్ తరపున పందెములో పాల్గొనడానికి సెలెక్ట్ అయ్యాడు. ఎరిక్ గారికి ఆటపై ఎంత ఆసక్తి ఇష్టం ఉన్నా కూడా తన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాడు. చిన్నప్పటి నుండి కూడా ఎరిక్ తల్లి వారి పిల్లల్ని దేవుడికే మొదటి స్థానం ఇచ్చే విధంగా వారిని పెంచింది. ఇది ఇలా ఉండగా 1924లో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగు పందెం ఒకరోజు సండే వచ్చింది. అయితే ఎరిక్ గారు ఆదివారం దేవుని కోసం మాత్రమే అని ఆ రోజు నేను పందెములో పాల్గొనను అని చెప్పాడు. ఆ సమయంలో దేశం మొత్తం ఎరిక్ను ఒక దేశ ద్రోహిగా, మోసగాడిగా, వారి దేశ పరువు తీసిన వ్యక్తిగా దూషించారు. అయినా కూడా దేవునికి ఇచ్చే స్థానంలో ఎరిక్ మరి దేనికి కూడా ప్రాముఖ్యత ఇవ్వలేదు. అయితే దేవుని కృప వలన ఎరిక్కు తర్వాత జరిగే 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఎరిక్ గారు కేవలం 100 మీటర్లు 200 మీటర్లు పరుగు పందెంలకు మాత్రమే సిద్ధమైన 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనడం ఇదే మొదటిసారి.
అయినా సరే తాను దేవునిపై విశ్వాసం ఉంచాడు. ఆ సమయంలో పరుగు పందెం మొదలు కాకముందు ఒక వ్యక్తి వచ్చి ఎరిక్కు ఒక పేపర్ ఇచ్చాడు. దానిని అలాగే జేబులో పెట్టుకొని పరుగు ప్రారంభించాడు. మొదటిసారిగా 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్న ఎరిక్ అద్భుతంగా అందరికంటే ముందు తన పరుగు పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ ఆనందాన్ని అనుభవించిన ఎరిక్ గారు తర్వాత తన జేబులో నుండి ఆ పేపర్ తీసి చూస్తే అందులో మొదటి సమూయేలు 2:30లో ఉన్న వాక్యం, నన్ను గనపరచువాని నేను గనపరచుదును అని ఉంది. తర్వాత ఒక టీవీ రిపోర్టర్ వచ్చి 400 మీటర్ల పందెంలో పాల్గొనడం మీకు ఇదే మొదటిసారి కదా, మరి అందరికంటే ముందుగా ఎలా పూర్తి చేశారు అని ప్రశ్నించగా అందుకు ఎరిక్ సమాధానమిస్తూ, మొదటి సగభాగం నా బలమంతటిని ఉపయోగించి పరిగెత్తాను. ఇక నా పని పూర్తిగా అయిపోయాక దేవుని అడిగా, అప్పుడు మిగిలిన సగభాగం ఆయన శక్తితో పరుగు పూర్తి చేశాను అని చెప్పాడు. తర్వాత 1924లో ప్యారిస్ ఒలింపియాడ్ తర్వాత ఎరిక్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించిన ఎరిక్ తన ముందు ఎంతో ఘనమైన జీవితం ఉన్నా సరే దానికి లోబడకుండా 1925 సంవత్సరంలో దేవుని చేత ప్రేరేపించబడి చైనాకి మిషనరీగా బయలుదేరాడు. ఎరిక్ అక్కడ ఎంతో కష్టపడి దేవునికి సేవ చేస్తూ జీవించాడు. అలాగే ఎరిక్ గారు మిషనరీగా చేస్తూనే అక్కడ ఒక పాఠశాలలో గణితం మరియు విజ్ఞాన శాస్త్రాన్ని బోధించేవాడు. అలాగే అక్కడ ఉన్న అబ్బాయిలకు తనకు ఉన్న అథ్లెటిక్స్ అనుభవాల్ని వారికి శిక్షణ ఇచ్చేవాడు. 1934లో ఫ్లోరెన్స్ మెకెంజీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఫ్లోరెన్స్ గారు కూడా మిషనరీగా దేవుని సేవ చేస్తున్నారు. తర్వాత వీరికి 3 కుమార్తెలు జన్మించారు. వారి పేర్లు ప్యాట్రిసియా, హీథర్ మరియు మౌరిన్. ఇలా దేవుని పరిచర్య చేస్తుండగా 1943 సంవత్సరంలో జపాన్ వారిచే చైనా దేశం పట్టబడింది. అప్పుడు ఎరిక్ జపాన్ వారి చేతిలో ఖైదీగా ఇంటర్మిన్ క్యాంపులో 2 సంవత్సరాలు 2000 మంది విదేశీయులు 320 మంది చిన్నారుల మధ్య సేవ చేశారు. ఎరిక్ గారికి విపరీతమైన పని ఒత్తిడి, చలిచాలని ఆహారం, తలలో నరాలు చిక్కి 1945 సంవత్సరంలో ఫిబ్రవరి 21న ఎరిక్ గారు మరణించారు. డియర్ ఫ్రెండ్స్, జనం కోసం కాదు, దేశం కోసం కాదు, పేరు కోసం కాదు, ప్రఖ్యాతి కోసం కాదు, ఎరిక్ దేవుని కోసం పరిగెత్తాడు. సో మనం కూడా ఆత్మీయ జీవితములో దేవుని కోసం పరిగెత్తి దేవుడు ఇచ్చే బహుమానం పొందుకోవాలని కోరుకుంటూ నిత్యం యేసు ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయమును పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఆమేన్.